సహోదరులకు సహోదరిమణులకు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున మీకు అందరికీ శుభవందనాలు. ఈరోజు మన పాఠము యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనము ధ్యానం చేసుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకునండి. మరి స్త్రీలైతే తల మీద కొంగు వేసుకోవాలి, పురుషులైతే తల మీద ఎలాంటి వస్త్రం లేకుండా ఉండాలి. మరి స్త్రీలు తల మీద కొంగు వేసుకోవడం ద్వారా మరి ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ యొక్క నియమము కాబట్టి ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుల, సర్వోన్నతుల, గొప్ప దేవ, మీ ఘనమైన నామం బట్టి మీ స్తుతి స్తోత్రములు. ఈ యొక్క బైబిల్ తరగతి ద్వారా మీ బిడ్డలను దీవించండి. మీ జ్ఞానముతో, శక్తితో, ప్రేమతో కృప చేత నింపి మీ పాత్రలుగా నిండైన పాత్రలు నింపి వాడుకోమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 28-29 వచనం ధ్యానం చేసుకుందాము. మరి చదువుతాము. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. చూడండి ప్రియులారా, ఒక కాలము వచ్చుచున్నది అంటే కాలమానవ గురించి యేసు ప్రభువుల వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి అనేక సందర్భాలలో కాలములు, సమయములు గురించి మరి పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మరి కాలములు, సమయములు తండ్రి స్వాధీనంలో ఉండవని మరి అపోస్తల కార్యము 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాము. మరి ఇక్కడనేమో ఒక కాలం వచ్చుచున్నది అంటున్నాడు. అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అమ్మా ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో కొండల మీద కానీ యెరూషలేములో కానీ మరి చేసే ఆరాధనలు మరి దేవుడు అంగీకరించడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. మరి యథార్థమైన ఆరాధన దేవుడు అంగీకరిస్తాడని సమరస్తో మాట్లాడుతున్నాడు. మరి ఒక కాలం వస్తున్నది అనే సందర్భము అనేక విషయాలు మనకు వినబడుతుంది. మరి ఇక్కడనేమో దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చున్నది అంటున్నాడు. ఒక కాలం వచ్చున్నది అంటే ఏ కాలము? మన దైనందిన జీవితంలో మన భౌతిక సంబంధంగా మనం పరిశీలన చేసినట్లయితే ఎండాకాలం ఉంది, వర్షాకాలం ఉంది, చలికాలం ఉంది. మరి మంచి రోజులు అంటాము, చెడ్డ రోజులు అంటాము. దినములు చెడ్డవి గనక సమయములు పోనివ్వక సద్వినియోగం చేసుకోవాలని మరి దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. అయితే మానవుని యొక్క భౌతిక సంబంధమైన విషయాల్లో మరి కాలములు, సమయములు వేరు. మరి దేవుని యొక్క కార్యాల విషయంలో కాలములు, సమయములు వేరు. ఇక్కడ ప్రియులారా గమనించండి, మేలు చేయటందు విసుకకూడదు. అంటే మేలైనది చేయనిరిగి అలాగ చేయని వానికి పాపము కలుగును. అంటే మేలైనది చేయనిరిగి అలాగే చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. అంటే మేలు చేయటంతో విసుకకూడదు. అంటే మేలు ఎవరికి చేయాలి, మేలు ఎవరు చేస్తారు? మరి ఇక్కడ యోహాను గారు రాసినటువంటి పత్రికలో మరి మేలు చేసిన వారు ఎవరు, మేలు చేసిన వారు ఎవరు, మేలు అనగా అర్థం ఏంటి, మేలు ఎవరికి చేశారు, మేలు ఎవరికి చేశారు, మేలు అనగా అర్థం ఏంటి? మేలు చేసిన వారు జీవ పునరుత్థానములకు వచ్చారు, కీడు చేసిన వారు మరణ పునరుత్థానముకు వచ్చారు అంటున్నాడు. అంటే ఎవరు కూడా అక్కడ నిలిచి ఉండడానికి వీలు లేదు. మరి అందరు కూడా ఏదో ఒక గుంపులో ఉండాలి. మేలు చేసిన వారని ఉండాలి, కీడు చేసిన వారని ఉండాలి. అయితే మేలు చేసిన వారేమో జీవ పునరుత్థానములకు వచ్చారు, కీడు చేసిన వారు మరణ పునరుత్థానములకు వచ్చారు. అంటే భూమి మీద ఉన్నట్టు మనుషులందరూ కూడా ఇక్కడ 2 గుంపులుగా మనకు కనబడుతూ ఉన్నారు. తమకు తాము మేలు చేసుకున్న వారు,
వీరెవరు? తమకు తాము కీడు చేసుకున్న వారు ఎవరు? కీడు చేసిన వారు ఎవరు? కీడు ఎవరికి చేశారు? కీడు ఎవరికి చేశారు? కీడు అనగా అర్థం ఏంటి? మేలు అనగా అర్థం ఏంటి? మేలు చేసిన వారు జీవపునరుతో మనకు వచ్చారు. ఈ మాట మళ్ళొకసారి చదువుతాము. దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలం వస్తున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, చూడండి, సమాధులలో ఉన్న వారందరూ. ఈ సమాధులు అనే మాట మనం పరిశీలన చేస్తే, సమాధులు అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమే కలిగి ఉన్నావు, నువ్వు మృతుడవే అనే ఒక సందర్భంలో దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది. అలాగే మరి అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో మనము రాసినటువంటి పత్రికలు చూసినట్లయితే, మీరు మీ అపరాధముల చేతను చచ్చిన వారు ఉండగా అని రాశారు. అంటే చనిపోయిన మృతులుగా ఉన్నారు, జీవించి కూడా ఆత్మీయ జీవితంలో మరి మారు మనసు లేక, రక్షణ లేక, మరి దేవుని భయం లేక, భక్తి లేక, దేవుని సన్నిధికి రాకుండా, మరి దేవుని యొక్క వాక్యం వినకుండా నిత్య నాశనానికి అంటే నరకానికి వెళ్ళడానికి చాలామంది తమకు తామే కీడు చేసుకుంటూ ఉన్నారు. మరికొందరైతే చీకటి నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి, లోకంలో నుండి సంఘములోనికి, ఈ రకంగా ప్రత్యేకించబడిన వారు యేసుక్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకొని మరి మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి తమ రక్షణ కొరకు, మరి పాప క్షమాపణ కొరకు మరి యేసుక్రీస్తులోని గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం చూసినట్లయితే, మరి క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే మేలు చేసిన వారు, పరిశుద్ధులు, నీతిమంతులు, క్రైస్తవులు, క్రీస్తును అనుసరించేవారు, క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతున్న వారే మేలు చేసిన వారు. అంటే తమకు తాము మేలు చేసుకున్నవారు. తమకు తామే మేలు చేసుకోవడం అంటే మారు మనసు పొందుకోవడము, తగ్గించుకోవడము, రక్షణ పొందడము, ప్రభు బలులో పాలు పొందడము, దేవుడి సన్నిధికి రావడము, దేవుని యందు భయభక్తులు కలిగి ఆత్మీయ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని సిద్ధపడుతున్నటువంటి అనేక మంది పరిశుద్ధులు, నీతిమంతులు, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు, మరి దేవుని చేత జగత్తు పునాది వేయబడిక మునిపై నిర్ణయించబడిన వారు, క్రీస్తులో క్రైస్తవులుగా ఉన్న పరిశుద్ధులే తమకు తాము మేలు చేసుకున్నవారు సంఘంలోనికి వచ్చారు. సంఘంలోనికి వచ్చారంటే పరలోకము వెళ్ళేవారు అని అర్థం. కాబట్టి తమకు తాము మేలు తీసుకున్నవారు ఎవరు అంటే క్రైస్తవులు. ఇంకా అనేక మంది తమకు తాము కీడు చేసుకుని లోకములో బ్రతకని మృతులు ఉన్నారు. అంటే మనమేమో బ్రతికిన మృతులము, ఇంకా ప్రభువుని అంగీకరించకుండా, మారు మనసు పొందకుండా, రక్షణ లేకుండా, లోకమే శాశ్వతం అనుకొని, ధనమే శాశ్వతం అనుకొని, మరి బంధువులే శాశ్వతం అనుకొని, లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి ఆలోచనలతో జీవిస్తున్న వారే మరి కడమ మృతులు బ్రతకలేరంట. అంటే ప్రభువుని అంగీకరించిన వారు క్రైస్తవులు మరి బ్రతికిన మృతులైతే, ఇంకా ప్రభువుని అంగీకరించిన వారు, సువార్తకు లోబడిన వారు, సువార్తను అంగీకరించిన వారు, సంఘములోకి రాని వారు, ఇంకా చీకటిలో, అంధకారంలో, పాపములో, మరణ ఛాయలో ఉన్నటువంటి వారికి మరి ఈ బైబిల్ యొక్క భాషలో మనము ఏమైనా అర్థం చేసుకోవాలంటే వారు కడమ మృతులు. ఏ మృతులైనా సరే ఈ లోకంలో ఉండడానికి వీలు లేదు. బ్రతికిన మృతులేమో సంఘంలో ఉంటారు, సంఘంలో ఉన్న వారు పరలోకానికి వెళ్తారు. కడమ మృతులు బ్రతకలేరు. వారు బ్రతకకపోయినా వారు మృతులే, వారు లోకస్తులు, శరీర సంబంధులు, మరి వారందరూ కూడా సాతాను సంబంధులు. దేవుని వాక్యం అంటే అంగీకరించరు, దేవుని భయం లేని వారు, మారు మనసు లేని వారు, దేవుని సన్నిధిని ప్రేమించిన వారు మరి దేవుని మాటలు చెప్పినప్పుడు వారి కోపం వస్తుంది. ఎందుకు కోపం వస్తుందో వారికి తెలియదు. ఎందుకంటే వారికి జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం లేకపోవడం వల్ల కోపం వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, మరి మానవుని యొక్క కోపము దేవుని నీతిని అర్థం చేసుకోలేదు. కాబట్టి ఎవరికైనా జ్ఞానం కొదవకుంటే దేవుని యొద్దకు రావాలి, నేర్చుకోవాలి. దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తేనే, దేవుని యొక్క మాటలు వింటేనే మరి కడమ మృతులు కూడా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియులారా, భారం ఇచ్చిన సమస్య జనులారా నా యొద్దకు రండి,
నేను మీకు విశ్రాంతినిస్తానని సజీవుడైన దేవుడు లోకంలో ఉన్న వారందరినీ పిలిస్తే మనం విన్నాము, లోబడ్డాము, సంఘంలో చేర్చబడ్డాము, పరలోకానికి సిద్ధపడుతున్నాము. ఇంకా వినని వారు లోకంలో ఎంతో మంది నిత్య నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి సమాధులు తెరవబడ్డాయి, హృదయాలు తెరవబడ్డాయి, జీవగ్రంథం తెరవబడ్డది. వారి క్రియలు చొప్పున ప్రతిఫలం దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులు ఒక్కసారి మరణించాలి. కాబట్టి మరణము రోజే మానవునికి తీర్పు దినము, మరణము రోజే మానవునికి తీర్పు దినము. కాబట్టి ప్రతి మనిషికి కూడా అంత్యదినం అనేది ఒకటి ఉంది. ఆ అంత్యదినమే మరణ దినము, ఆ మరణ దినమే తీర్పు దినం అనే సంగతి వారికి తెలియక ఇంకా అనేక మంది చీకటిలో, పాపములో, లోకములో జీవిస్తూ ఉన్నారు. అందుకొరకే దేవుని వాక్యం అంగీకరించలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. అంటే వాక్యం ఏమంటుందంటే, సిలువను గురించిన సువార్త నశించుచున్న వారికి, అంటే కడమ మృతులకు వెలితనంగా ఉంది, కానీ బ్రతికిన మృతులకేమో దేవుని శక్తిగా ఉంది. దేవుని స్తోత్రం. అందుకొరకే సమాజులు తెరవబడ్డాయి. సజీవమైన రాళ్ళుగా, సజీవమైన సాక్షులుగా, సజీవమైన మందిరాలుగా సంఘములు చేర్చబడిన వారు, పరిశుద్ధాత్మని నిలయాలైనటువంటి మరి దేహములుగా మారిపోయిన వారు కొంతమంది అయితే, మరి సంఘంలోనికి రాని వారు అనేక మంది తమకు తామే కీడు తీసుకొని మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, పాప క్షమాపణ లేకుండా, శాంతి సమాధానం లేకుండా నిత్య నరకానికి వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. మరి బ్రతికిన మృతులుగా మనము, రక్షణ పొందిన వారమై మనము పరలోకానికి వెళ్ళడానికి మనం కూడా సిద్ధపడుతున్నాము. వారైనా సిద్ధపడుతున్నారు నరకానికి వెళ్ళడానికి, మనం కూడా సిద్ధపడుతున్నాము. ఈ భూమి మీద ఎవరికి శాశ్వతం కాదు. ఉంటే నరకంలోనే ఉండాలి, ఉంటే పరలోకంలోనే ఉండాలి. భూమి మీద ఎవరికి శాశ్వతం కాదు, ఎవరు ఉండలేరు. ఈ సత్యాన్ని గ్రహించాలని, సమాజంలో ఉన్నటువంటి మృతుల్లో ఉన్నటువంటి నువ్వు లేచి ప్రభువుని అంగీకరించి నువ్వు సజీవుడిగా రావాలని, సజీవుడిగా కావాలని, నువ్వు బ్రతకాలని దేవుని వాక్యము, జీవము నీకు ప్రకటించబడుతుంది. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ.